నమస్తే, వెల్కమ్ టు మా తెలంగాణ టీవీ. డీటెయిల్ చూస్తే భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో బుధవారం రాత్రి కరెంటుకు అంతరాయం కలిగిన ఘటనపై ఈరోజు ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. విద్యుత్ అంతరాయం కలిగిన దానిపై సూపరింటెండెంట్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గత సంవత్సరంలో 62 సార్లు కరెంటు పోయిందని, ఈ ఏడాదిలో ఒక్కసారి కరెంటు పోతేనే రాద్ధాంతం చేస్తున్నారేంటని ప్రశ్నించారు. సమస్యను పరిష్కరించాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు. విద్యుత్ అధికారులు సందర్శించి కరెంటు సరఫరా సమస్యను పరిష్కరించారు. గతంలో ఎన్నోసార్లు కరెంటు పోతే నోరు మెదపని నాయకులు ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడుతున్నారంటే శోచనీయమన్నారు. నల్గొండ జిల్లా దామర్చర్లలో యాదాద్రి పవర్ ప్లాంట్ పేరుతో బీఆర్ఎస్ విద్యుత్ ఉత్పత్తి కాకుండా చేసిందన్నారు. బొగ్గు గనులు ఉండాల్సిన చోట పెట్టాల్సిన ప్లాంట్ను బొగ్గు గనులు లేని చోట ఇక్కడ పెట్టి కరెంటు ఉత్పత్తి ఎలా అవుతుందో తెలియని స్థితిలో బీఆర్ఎస్ ఉందన్నారు. కరెంట్ అక్కడ ఆడబోయింది ఏరియా హాస్పిటల్లో, ఇక్కడ భువనగిరి ఏరియా హాస్పిటల్లో నిన్న పోయింది కరెంట్ అని చెప్పి దీని మీద అవాకులు చవాకులు పేలుతూ మాట్లాడుతూ ఈరోజు అంటే కాంగ్రెస్ వచ్చినాక గిట్ల పరిస్థితి ఉన్నదని వాళ్ళు చెప్పే కార్యక్రమం చేసాం. ఈరోజు మీకు ఇక్కడ తేట తెల్లని చేయదలుచుకున్నాం. ఇది గత సంవత్సరం నుంచి ఎన్నిసార్లు కరెంట్ పోయిందంటే 62 సార్లు కరెంట్ పోయింది. ఇక్కడ ఎలక్ట్రిసిటీ అధికారులు ఉన్నారు, ఏడీ గారు ఉన్నారు, ఏఈ గారు ఉన్నారు. అంటే మేము వాస్తవం చెప్పదలుచుకున్నాం. 62 సార్లు భువనగిరి 62 సార్ల ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో, అంతకుముందు ఉన్న ప్రభుత్వంలో 62 సార్ల కరెంట్ పోయింది. అంటే కరెంట్ పోవడం ఇదేం కొత్త కాదు. పర్టికులర్గా ఎండాకాలంలో గాలివానలకు ఏదైనా ఎక్విప్మెంట్ ఫెయిల్ అయినప్పుడు ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతుంది. అంటే ఇది ఎప్పుడు రోజు అయ్యేది కాదు. ఇది సూపరింటెండెంట్ గారు కూడా వచ్చిండ్రు. సూపరింటెండెంట్ గారు ఇప్పుడు పోయిన సంవత్సరం నుంచి కూడా అంతకుముందున్న ప్రభుత్వంలో 62 సార్లు పోయింది. ఇది కొత్త కాదు కదా. ఈ కరెంట్ పోయేదేం కొత్త కాదు. దీని మీద ఏదో కాంగ్రెస్ వచ్చింది కరెంట్ పోయిందంటే ఒకటి దొంగ మాటలు, అబద్ధ మాటలు చెప్తారు. రాష్ట్రాన్ని ముంచినరు. అక్కడ యాదాద్రి పవర్ ప్లాంట్ పేరు మీద 1000 కోట్లు పెట్టిర్రు. ఆ పవర్ ప్లాంట్ కంప్లీట్ కూడా కాదు. పవర్ ప్లాంట్ ఏడ పెట్టాలి? కోల్ మైన్స్ ఉన్న దగ్గర పెట్టాలి. కోల్ ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడెక్కడ పవర్ ప్లాంట్ పెడతారంట. ఆడ జగదీష్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు దోసుకోవడానికి, ఈ ముఖ్యమంత్రి దోసుకోవడానికి ఆడ పవర్ ప్లాంట్ పెట్టిరు. ఆ పవర్ ప్లాంట్ కంప్లీట్ కాలేదు. 1000 కోట్లు పెట్టిరు, పవర్ ప్లాంట్ కంప్లీట్ కాదు. కరెంట్ ఏమో బయటి రాష్ట్రాలకు వెళ్ళి, అంటే ప్రైవేట్ ఉత్పత్తిదారులు కానీ బయటి రాష్ట్రాలకు వెళ్ళి 7 రూపాయలు, 8 రూపాయలు, 9 రూపాయలకు కూడా కరెంట్ కొన్నారు. 2 రూపాయలకు కరెంట్ దొరుకుతుంది. 2-2.5 బయట ఇది నేషనల్ పవర్ గ్రిడ్ నుంచి దొరుకుతుంది. వీళ్ళు 8 రూపాయలు, 9 రూపాయలు పెట్టి కొన్నారు. కొన్ని కూడా మరి రాష్ట్రాన్ని మళ్ళా ముంచిర్రు, అడ్డగోలు ప్రాజెక్టులు కొట్టిర్రు. అప్పులల్లా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చేసి ఈరోజు కరెంట్ అంటే ఇప్పుడే కొత్తగా పోయిందని మనను ఈరోజు నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటున్నారు. మీకు చూపెడుతున్నాం. ఇక్కడ ఎలక్ట్రిసిటీ డిఈ ఉన్నాడు, ఏడీ ఉన్నాడు, ఇక్కడ నాయక్ గారు కూడా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు ఉన్నారు. 62 సార్ల కరెంట్ పోయింది. 62 సార్ల గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క సంవత్సరంలో పోయింది. ఒక్కటే సంవత్సరంలో 2023 4/1 అంటే 4th జనవరి 2023 నుంచి 31/12/2023 వరకు మొత్తం 62 సార్లు కరెంట్ పోయింది. 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు, అర్ధ గంట ఇట్లా పోయింది. అంటే ఇవి రికార్డ్స్ తోటి చెప్తున్నాం. ఒట్టిగా ఒక్కసారి మేము వచ్చినాక ఒకసారి పోయిందండి. అంతకుముందు నెలకు 4 సార్లు 5 సార్లు పోయింది. అంటే నెలకు 5 సార్లు పోయింది. ఎండాకాలంలో చెడ్డపడ్డ వానలు, గాలి దుమారాలకు, అది ఎక్విప్మెంట్ ఫెయిల్యూర్ వల్ల ఎప్పుడన్నా అవుతుంది. దాన్ని పెద్ద భూతద్దంలో పెట్టి అరే ప్రజలు మిమ్మల్ని చీకొట్టిర్రు, మిమ్మల్ని గద్దెనించిర్రు, మళ్ళీ వచ్చే ఆశ కూడా లేదు ఇక్కడ. దానికి ఇంకేందో పెద్ద గొప్ప మాటలు మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఒట్టి ముచ్చట్లు పెట్టాలి. హరీష్ రావు, కేటీఆర్, ఈ జగదీష్ రెడ్డి గారు శాతగాని మాటలు మాట్లాడొద్దు. ఈ ప్రజలు ఇంటికి పంపిర్రు. ఇంకా ముందు ఇట్లాంటి మాటలు మాట్లాడితే ప్రజలు హర్షించరు. ఇంకా ఇట్లాంటి ఏదైనా ఉంటే ఎవిడెన్స్లు పెట్టుకొని మాట్లాడాలి తప్పితే ఒట్టి ముచ్చట్లు మాట్లాడదు. సో ఇది ఎవిడెన్స్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏడీఏ గారు ఇచ్చింది. వాళ్ళు చేసినవన్నీ ఒట్టి చెత్త మాటలు తప్పితే ఇంకోటి కాదని ఈ సందర్భంగా అంటే ఈరోజు మీడియా మిత్రుల ద్వారా అందరికీ ప్రజలకు చేరవేసే కార్యక్రమం చేస్తున్నాం. ఓకే, ఇది అంతా ఒట్టి ముచ్చట్లు. రానున్న కాలంలో నాణ్యమైన కరెంట్ ఇంకా ఇస్తాం. అది కూడా తక్కువ ధరకు కొనిస్తాం. కరెంట్ ఉత్పత్తి చేస్తాం. యాదాద్రి పవర్ ప్లాంట్ కంప్లీట్ చేస్తాం. ప్రాజెక్టులు మీరేమో కూలగొట్టే ప్రాజెక్ట్ కట్టారు, వాటిని కూడా కంప్లీట్ చేసుకుంటాం. ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేస్తాం. వృధాగా నిధులు దుర్వినియోగం చేయం. ఓకే, నాణ్యమైన కరెంట్ ఇస్తాం. ఏదైనా బయట కొనేది ఉంటే మీలాక 7-8 రూపాయలకు బయట రాష్ట్రాలకు వెళ్ళి కొని అందులో దుర్వినియోగం చేసి అందులో అవినీతికి పాల్పడం.
సో ఇట్లా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పాలన అందిస్తుంది. కరెంట్లో కూడా ఉన్నతమైన నాణ్యమైన కరెంటు ఇచ్చే కార్యక్రమం చేస్తుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇంకా ఇట్లాంటి లోపాలు కూడా రాకుండా కూడా మేము చూసుకుంటాం. జనరేటర్ కూడా ఇమీడియట్గా ఆన్ కావాలి హాస్పిటల్లో. అది నాయక్ గారు కూడా చెప్పినాం. ఇప్పుడు ఏడీఆర్ వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నాం. సో మాకు ఇప్పుడు వచ్చాయి ఈ మధ్య కదా, మాకు ప్రజాపాలన కానీ అసెంబ్లీ కానీ ఎన్నికల కోడ్ ఇవన్నీ ఉన్నాయి. ప్రతి దాని మీద దృష్టి పెడతాం. ప్రతి కార్యక్రమం కూడా ఎట్లాంటి ఇబ్బందులు ప్రజలకు రాకుండా చూస్తాం. థ్యాంక్ యూ.